రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ తాజా అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. నేటి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు భారీ వరద చేరుతుంది. గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరికను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా గడిచిన 24 గంటల్లోనే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం నుంచి వస్తున్న భారీ మేఘాలతో మరో 24 గంటల పాటు జోరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పరిస్థితి తీవ్రతను బట్టి నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు విద్యా సంస్థలకి తక్షణమే సెలవులు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కడియం నారాయణ రెడ్డి ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుంది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా గేట్లు ఎత్తివేశారు. వరద ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్లో జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అమరావతి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక మహారాష్ట్రలోని ముంబై, కొంకన్, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో జోరు వానలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కర్ణాటకలోని తీర ప్రాంత కర్ణాటక, దక్షిణ ఉత్తర లోతట్టు ప్రాంతాల్లో రుతుపవనాలు మరింత బలపడి భారీ వర్షాలు మరింత పెరుగుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో పలు గ్రామాలకి రాకపోకలు స్తంభించిపోయాయి. అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. కాజ్వేల మీదుగా వరద ప్రవహిస్తూ ఉంది. రాబోయే 24 అవర్స్ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.